జనవరి 9, 1831 సంవత్సరంలోని మొట్టమొదటిగా ఈ భారతదేశంలోని ముస్లిం మహిళా ఉపాధ్యాయ ఫాతిమా షేక్ గారి జన్మదినం. భారతదేశంలోని మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు గారు, మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ గారి జన్మదిన సందర్భంగా భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ గారు. తను భారతదేశంలోని ముస్లింలు కనీసం కనిపించడానికి కూడా వీలు లేనటువంటి ఉన్నటువంటి సాంప్రదాయంలోని ఉపాధ్యాయురాలుగా ఈ అణగారిన జనాల యొక్క అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాల భవితవ్యం కోసం అక్షరాలు మాత్రమే ఈ జనాల యొక్క ఈ అణగారిన జాతుల యొక్క భవిష్యత్తుని మార్చుతాయనేటటువంటి దృఢ సంకల్పంతో అక్షర జ్వాలలను రగిలించినటువంటి 18వ శతాబ్దంలోని అక్షర జ్వాలలను రగిలించినటువంటి మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబా పులే వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి ఉస్మాన్ షేక్ గారి సోదరి ఈ ఫాతిమా షేక్ గారు 18వ శతాబ్దంలోని కేవలం విద్యను అందిస్తున్నారనేటటువంటి నెపంతో కన్న తండ్రి గృహ బహిష్కరణ చేసినటువంటి జ్యోతిరావు పులే గారి దంపతులకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఉస్మాన్ షేక్ గారి సోదరి ఈ ఫాతిమా షేక్ గారు. ఫాతిమా షేక్ గారు దాదాపుగా సావిత్రిబాయి పులే గారిని సింథియా పరార్ అనేటటువంటి అమెరికన్ సంస్థలోని విద్యా ఉపాధ్యాయురాలుగా శిక్షణ పొందేటటువంటి సమయంలోనే కలవడం జరిగింది. భవిష్యత్ తరాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ అణగారిన జాతులను ఉజ్వలమైనటువంటి మార్గంలో నడిపేది ఒక చదివేటటువంటి దృఢ సంకల్పంతో సంఘ సంస్కర్తలుగా బయలుదేరినటువంటి వారిలోని సమకాలికురాలు, వారితో సమానంగా పనిచేసినటువంటి వ్యక్తి ఫాతిమా షేక్ గారు. ఈ ఫాతిమా షేక్ గారి యొక్క ఫాతిమా షేక్ గారి యొక్క గౌరవార్థం 2022లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8వ తరగతిలోని ఫాతిమా షేక్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చేర్చడం జరిగింది. ఇటువంటి మహనీయుల, ఇటువంటి త్యాగధనుల త్యాగాలను గుర్తు చేసుకోవడం, వారి యొక్క జన్మదినాలను, వారి యొక్క జీవితాలను స్ఫూర్తిదాయకంగా మలుచుకొని యావత్ యువత, నేటి తరం యువత అంతా కూడా ఈ జాతి అభివృద్ధికై, జాతి సంస్కరణకై, జాతిని జాగృతం చేసే దిశగా పయనించాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.